మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీ అందరిలో కూడా అటువంటి ఉత్సాహం, అటువంటి పట్టుదల కనబడతా ఉంది. ఆ మార్పు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరూ కూడా ఉంది. అదేవిధంగా పార్టీలో కొంతమంది తెలియకనో తెలుసో అనేక అంశాలపైన తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. ఈ సందర్భంగా గుర్తు చేయాల్సిన బాధ్యత నాకుంది. 2017లో పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటిసారి కలిసి ఈ ప్రస్థానం గురించి మాట్లాడుకున్నప్పుడు అన్నిటికన్నా నాకు నచ్చిన మాట ఒక విషయం అని చెప్పారు. పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ మనం చేయకూడదు. పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ మనం చేయకూడదు అంటే సందర్భాన్ని బట్టి మనం మాట్లాడి, సందర్భాన్ని బట్టి మనం మారిపోయి వ్యవస్థని మన కోసమే వాడుకునే విధంగా రాజకీయాలు చేయకూడదు. అది ఆ మాట చాలా బలంగా జనసేన పార్టీ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆ విధంగా నిలబడుతూ ముందుకు వచ్చాం. కష్టాలు ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, కానీ మనం ఇష్యూ బేస్డ్ పాలిటిక్సే చేస్తూ ముందుకు వచ్చాం. అది కౌలు రైతులకు అందించిన ఆర్థిక సాయం కానివ్వండి, రోడ్లపైన మనం చేసిన పోరాటం కానివ్వండి, పదవులు ఉన్నప్పుడు ఒక విధంగా పవర్ లేనప్పుడు ఒక విధంగా మనం ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఏవైతే మనం నమ్మేమో, ఏవైతే అంశాలు మనం చాలా అవసరమని మనం భావించామో ఆ అంశాలకే కట్టుబడి ఉండి పార్టీని మనం ముందుకు తీసుకెళ్తూ వచ్చాం. అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం ప్రజల కోసం. కానీ ఈ రోజులో జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారాన్ని దయచేసి మీరందరూ కూడా క్షుణ్ణంగా చూడాలి. ఎందుకంటే మీ వయసులో ప్రతిరోజు మీరు స్క్రోలింగ్ చేసుకుంటూ మీకు నచ్చిన సబ్జెక్ట్సే మీరు ఎంపిక చేసుకుని దాని వరకే పరిమితమయ్యే వయసులో ఉన్నారు మీరందరూ కూడా. కానీ మనం ఏదైతే ఆలోచించామో, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో స్థాపించాలని కోరుకున్నామో, ఏదైతే పార్టీ నిర్మాణం కోసం మనందరం కూడా సమయం వెచ్చించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే భావన మనలో ఉండిందో అది మీలో తగ్గకూడదు. దానికి మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మీకు వివరించుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడో ఏదో జరిగిపోయింది, దాన్నే మన వాళ్ళు ఎక్కువ ఫార్వర్డ్ చేసేస్తారు. అది పార్టీకి మేలా, నష్టమా, దానివల్ల ఉపయోగమా, 10 మందికి మనం ఈ సమాచారం అందించగలుగుతున్నాం అనే విషయం కూడా ఆలోచించకుండా తొందరపడి స్పందించే మనస్తత్వం, ఒక మార్పు మీలో రావాలి. ఏ కార్యక్రమం చేసినా మనం ఒకటే ఆలోచించుకోవాలి, మనకి వర్గాలు లేవు. జిల్లాలో ఉన్న గ్రూపులు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, భిన్న నాయకత్వాలు లేవు మనకి. కేవలం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉంది జనసేన పార్టీలో. ఆయన కోసమే మనందరం కూడా పనిచేయాలి. ఆయన కోరేది కూడా మీ మంచి కోసమే. ప్రతి ఒక్కరిని ఆయన చూశారు, కష్టపడే వాళ్ళని ఎంపిక చేశారు, అవకాశాలు కల్పించారు, పదవులు ఇచ్చారు. కానీ పదవులు ఇచ్చినంత మాత్రాన మీకు బాధ్యత లేదనే భావన దయచేసి తెచ్చుకోబాకండి. ఎవరైతే పదవులు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గుర్తించి ఇచ్చారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, మీకు ఈరోజు ఒక బంగారమైన అవకాశం కల్పించారు. మీ నాయకత్వం పెంచడానికి అవకాశం కల్పించారు. దాన్ని క్షేత్రస్థాయిలో మీరు ఉపయోగించండి. కార్యాలయాల నిర్మాణం చేయండి. ఈ రోజున మీకు సిబ్బందితో పాటు జీతాలతో పాటు మీకు కార్లు, అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం మన పార్టీ కోసం అనే ఆలోచన మీ అందరిలో కూడా రావాలి. అంతేగాని ఫ్లెక్సీల్లో మన ఫోటో ఉందో లేదా, మనకి ఏ విధంగా మనకి కుర్చీ ఏర్పాటు చేశారు అనే అంశాలు